సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. మనకు పరిచయం లేని ఒక కొత్త నేపథ్యాన్ని పరిచయం చేయాలనేటువంటి సంకల్పంతో వచ్చినటువంటి సినిమా బైకర్. వాడికి రేసింగ్ అంటే ప్రాణం. ఫస్ట్ ఫిల్మే అయినప్పటికీ కూడా ఇంత వెంచరస్గా ఈ సినిమాని చేయడం అనేటువంటిది డిసిప్లిన్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ఏంటి అసలు ఇలాంటి తీసుకోవాలనేటువంటి ఐడియా ఎలా వచ్చింది? మెయిన్గా నేను ట్రిగర్ అయిన పాయింట్ ఏంటంటే మెంటల్గా వాళ్ళు టఫ్ ఉంటారు, ఫిజికల్గా టఫ్ ఉంటారు, బట్ ఫ్యామిలీ సైడ్ వచ్చేసరికి చాలా సెన్సిటివ్ పీపుల్. నాకు ఆ కాంట్రాస్ట్ ఎమోషన్ నాకు బాగా నచ్చింది. ఇంత డీటెయిల్డ్గా చెప్పటం అనేటువంటిది డైరెక్టర్కి ఒక ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లేకపోతే దాని తాలూకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండాలి. దీనికి ఎలాంటి రెఫరెన్స్ లేదు. ఇండోనేషియాకి వెళ్ళి షూట్ చేశాను. అంటే ఎలా ట్రావెలింగ్ విత్ ద అడ్వెంచర్స్ అండ్ ట్రావెలింగ్ విత్ ద ఇమోషన్. నాకు బేసిక్ గా పర్ఫార్మర్ కావాలి. కథ చెప్పాను, ఇది చేయాలంటే ఒక 23 తగ్గాలన్న వెయిట్. ఇప్పుడు తను ట్రాన్స్ఫార్మ్ కూడా అయ్యాడు. అలాంటి వాడు అంత తగ్గటం అనేటువంటి చాలా కష్టపడ్డారు. నాట్ ఈజీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ చేయండి. ఇలాంటి సినిమాలు ఇలాంటి ఛాలెంజెస్ అడ్వెంచర్స్ తీసుకోవటం అనుకుంటే కష్టం మామూలుగా ఉందో. వాట్ ఈస్ యువర్ రియాక్షన్ ఆఫ్టర్ ద రిజల్ట్? చాలా హ్యాపీ బికాజ్ నేను సినిమా చూస్తున్నప్పుడు అందరు దాని గురించే మాట్లాడుతున్నాను. నీ బుద్ధిలే, నేను నీకు నచ్చకపోతే నీకు నువ్వు నచ్చినట్లే. సచ్ సీనియర్ ప్రొడ్యూసర్స్ బన్నీవాసు గారు చూసారు. హరీష్ అన్న ఫస్ట్ చూసాడు యాక్చువల్లీ. ఎలా తీసావు తమ్ముడు ఈ సినిమా అన్నాడు. సో ఆ ఫస్ట్ రియాక్షనే నాకు హ్యాపీ. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. మన సినిమాల్లో స్పోర్ట్ బ్యాక్ డ్రాప్లో వచ్చేటువంటి చాలా సినిమాలు వస్తుంటాయి. అయితే అందరికీ పరిచయం అయినటువంటి క్రికెట్, హాకీ ఇలాంటి బ్యాక్ డ్రాప్స్తో వస్తుంటాయి తప్ప మనకు పరిచయం లేని ఒక కొత్త నేపథ్యాన్ని పరిచయం చేయాలనేటువంటి సంకల్పంతో వచ్చినటువంటి సినిమా బైకర్. నిజంగా బైక్ రైడ్స్ మీద ఇంత పెద్ద అడ్వెంచరస్ రేసులు జరుగుతాయనే విషయం చాలామందికి తెలియదు. దాంట్లో ఉన్నటువంటి ఇన్ అండ్ అవుట్స్ ఏంటి, హౌ హార్డ్ ఇట్ ఈస్ టు కండక్ట్ ఏ బైక్ రైడ్ అనేటువంటి విషయాలన్నింటినీ మనం తెలుసుకోవాలనేటువంటి మనకు తెలియజేసినటువంటి సినిమా బైకర్. ఫస్ట్ ఫిల్మే అయినప్పటికీ కూడా ఇంత వెంచరస్గా ఈ సినిమాని చేయడం అనేటువంటిది రియల్లీ వండర్ఫుల్. ఐ వెల్కమ్ ద డైరెక్టర్. హాయ్, వెల్కమ్. హాయ్, నమస్తే అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. అభిలాష్ రెడ్డి కంకర. యా అంటే ఫస్ట్ సినిమాతోటి చాలామంది ఏదో రిస్క్లెస్ కంటెంట్స్ తీసుకుంటుంటారు. ఏదో ఒక లవ్ స్టోరీ తీసుకోవటం ఇలాంటివి తీసుకుంటారు. కానీ ఇంత వెంచరస్ సబ్జెక్ట్ తీసుకోవటం అనేటువంటిది రియల్లీ కొత్త నేపథ్యాన్ని ఇవ్వటం కాకుండా ఒక కొత్త అనుభూతిని ప్రేక్షకులకు ఇచ్చారు మీరు. ఏంటి అసలు ఇలాంటి తీసుకోవాలనేటువంటి ఐడియా ఎలా వచ్చింది? దీనికి నేపథ్యం ఏదైనా ఉందా? గతంలో ఏదైనా ఒక సినిమా తాలూకు హాలీవుడ్ సినిమాల తాలూకు ఇన్స్పిరేషన్ ఏదైనా ఉందా? అంటే నేను లూజర్ వెబ్ సిరీస్ చేశానండి బ్యాక్ ఇన్ 2020లో వెబ్ సిరీస్ చేశాను. అది కూడా స్పోర్ట్స్ డ్రామా వెబ్ సిరీస్. అది చేశాక చాలా అప్రిసియేషన్ వచ్చింది నాకు. దాంట్లో ఎయిర్ రైఫిల్ అని ఒక స్పోర్ట్ ఇంట్రడ్యూస్ అంటే కొత్తగా చూపించాను ఇండియన్ వెబ్ సిరీస్లో. సో అది చూసి చాలామంది రేసర్లు కూడా అన్న మన కథ కూడా ఒకటి ఉందన్న, ఇలా రేసింగ్ అనేది ఒక చూడన్నా అని చెప్పి పిలిచారు. నేను వెళ్ళి కలిసాను కోయంబత్తూర్ అటు సైడ్ వెళ్ళి చెన్నైలో కలిసాక నాకు ఇన్స్పైర్ అనిపించింది కొన్ని ఎలిమెంట్స్. బికాజ్ మీరు చూస్తే బైక్ అనేది అందరికి ఎమోషన్. ప్రతి కుర్రోడు ఫస్ట్ నేను బైక్ పట్టుకోవాలనుకుంటాడు, బైక్ మీద ఎక్కాలి, నేర్చుకోవాలి, నడపాలి, ఇదే ఫీలింగ్ ఉంటుంది. నాకు దాంట్లో మెయిన్గా నేను ట్రిగర్ అయిన పాయింట్ ఏంటంటే బైకర్స్కి ఒక టఫ్, మెంటల్గా వాళ్ళు టఫ్ ఉంటారు, ఫిజికల్గా టఫ్ ఉంటారు, బట్ ఫ్యామిలీ సైడ్ వచ్చేసరికి చాలా సెన్సిటివ్ పీపుల్. నాకు ఆ కాంట్రాస్ట్ ఎమోషన్ నాకు బాగా నచ్చింది. అండ్ కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ కూడా నేను విన్నా. మీరు సినిమా చూస్తే తను ప్రెగ్నెంట్ అన్న ఒక జరిగే కాన్ఫ్లిక్ట్, ఆ ఫియర్, ఫ్యామిలీ ఫియర్, అవన్నీ నాకు చాలా ఇన్స్పైర్ అనిపించాయి. ఓకే, ఇది సినిమాటిక్ ఎక్స్పీరియన్స్తో పాటు ఒక డ్రామా కూడా ఉంది అని చెప్పి అక్కడి నుంచి నేను తీసుకొని ఇంకా డెవలప్ చేస్తాను. మెయిన్ ఈ ఫాదర్ అండ్ సన్ కాన్ఫ్లిక్ట్కి ఏదైనా ఒరిజినల్ నేపథ్యం ఉందా? దట్ ఈస్ ఆల్ ఫిక్షన్. ఇప్పుడు రాజశేఖర్ అండ్ అది ఫిక్షనల్ అండి, అదంతా ఫిక్షన్. అంతే. రేసింగ్ చిన్న ఇన్స్పైర్డ్ అయ్యాను కొన్ని ఈవెంట్స్. నేను సినిమా స్టార్టింగ్ కూడా చెప్పాను, ఇన్స్పైర్డ్ ఫ్రమ్ సమ్ ట్రూ ఈవెంట్స్ అని వేసాను. సో ఇవి రేసింగ్. ఇన్స్పైర్ అవటం వేరు, పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉండటం, లేకపోతే పర్సనల్ లవ్ అనేటువంటిది ఉండటం, దాని మీద పర్సనల్ అబ్జర్వేషన్, వీటి గురించి ఇంత డీటెయిల్డ్గా చెప్పటం అనేటువంటిది డైరెక్టర్కి ఒక ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లేకపోతే దాని తాలూకు నాలెడ్జ్ ఉండాలి, స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండాలి. మీకుందా అలాంటి ఒక స్పోర్ట్స్ ప్రవేశం? కానీ నాకు రేస్ అంటే బైక్ అంటే ఇంట్రెస్ట్, కానీ రేసింగ్ నేను చూసేటోను టీవీలో కానీ. బట్ నేను ప్రీ వర్క్ చాలా వేస్తాను ఈ సినిమాకి. బికాజ్ మీరు సినిమా చూస్తే 2 టైమ్స్ జరుగుతుంటుంది. ఒకటి ఎర్లీ 90s అండ్ ఇంకోటి ఎర్లీ 2000s. అప్పట్లో మనకు 2 స్ట్రోక్ బైక్స్ ఉండేవి. మీకు RX అనేది 2 స్ట్రోక్ బైక్స్ ఉండేది.
అండ్ నెక్స్ట్ అర్లీ 2000s 4 స్ట్రోక్ బైక్స్ ఉండేది మీకు. దీనికి రీసెర్చ్ చేసాం బాగా, ఇంకా మెటీరియల్స్ మనకు తక్కువ ఉన్నాయండి. ఈ సినిమాకి రెఫరెన్స్ ఏమీ లేదు. అంటే ఇప్పుడు మీకు హాకీ చూసుకున్నా, ఏదైనా వేరే స్పోర్ట్ చూసుకుంటే వీ హ్యావ్ సమ్ రెఫరెన్స్, కానీ దీనికి ఎలాంటి రెఫరెన్స్ లేదు. సో మేమేంటి, ఓకే ఇప్పుడు రియల్గా వెళ్ళి ఇండోనేషియాకి వెళ్ళి షూట్ చేసాం రేసింగ్ సీక్వెన్స్ అంతా మేము. సో అక్కడ రేసెస్తో మాట్లాడి వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని అలా ప్రీ వర్క్ మాకు చాలా టైం పట్టింది సినిమా. ఎంత టైం పట్టింది యాక్చువల్గా ఫిలిం అనుకున్న దగ్గర నుంచి, స్క్రిప్ట్ దశ నుంచి టిల్ ద రిలీజ్? 2.5 years అండి ఇప్పుడు. 2.5 years. 2.5 yearsలో ఇచ్చారంటే గ్రేట్. ఎందుకంటే ఈ సినిమాకి ఎంత హోంవర్క్ ఉంటుంది అనేది చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది. అవునవును, చాలా కష్టపడితే తప్ప ఇలాంటి అవుట్పుట్, అంటే ఎలా ట్రావెలింగ్ విత్ ద అడ్వెంచర్స్ అండ్ ట్రావెలింగ్ విత్ ద ఎమోషన్. ఎస్ ఎస్, ఈ రెండు కలిపి ఇట్ ఈస్ ద పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ ద బోత్. బ్లెండ్ ఆఫ్ యాక్షన్ అండ్ డ్రామా. ఇప్పుడు మీ వెబ్ సిరీస్ చూసిన తర్వాత ద ఆఫర్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద యూవీ క్రియేషన్స్ ఆర్ యూ అప్రోచ్ దెమ్? యూవీ నుంచే వచ్చిందండి. సో వంశీ గారు ఫస్ట్ లూజర్ తర్వాత కాల్ చేశారు, చేసి అభిలాష్ నేను వంశీని మాట్లాడుతున్నా యూవీ క్రియేషన్ అంటే అంటే అప్పుడు లైక్ నాకు వాళ్ళు ఊరికే పిలిచారు, వాళ్ళు కూడా ఈ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తీయాలన్న ఉద్దేశంతో పిలిచారు. అంటే అప్పుడు ఈ కథ లేదు నా దగ్గర, జస్ట్ పిలిచారు, మనం వెళ్ళి అప్రోచ్ అయ్యాము. ఆ తర్వాత ఇట్లా కథ అయిపోగానే అభిలాష్ శర్వాకి బాగుంటుంది అన్నారు, నేను శర్వా దగ్గరికి వెళ్ళాను. అంటే ఫస్ట్ నాకు బేసిక్గా పర్ఫార్మర్ కావాలి. ఈ సినిమాలో మీరు చూస్తే క్లైమాక్స్లో అంతా జస్ట్ టూ మచ్ పర్ఫార్మెన్స్, డైలాగ్స్ ఉండవు సినిమాలో, చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్ప్రెషన్ చూడే ఉంటుంది. నేను యూవీకి వెళ్ళాక నాకు యూవీలో వాళ్ళు చెప్పారు, నాకు నా కాంటాక్ట్స్ ఏం పెద్దగా లేవు ఇండస్ట్రీలో, ఎవరి కింద ఎవరి దగ్గర పనిచేయలేదు అసిస్టెంట్గా. సో వంశీ ఉండి ఇట్లా నాకు శర్వా బాగా అనిపిస్తున్నాడు, నువ్వు వచ్చి వెళ్ళి కలువు అని చెప్పారు. నేను వెళ్ళి కలిసి కథ చెప్పాను. ఫస్ట్ హాఫ్ చెప్పాక అన్న చెప్పాడు, అబ్వియస్ లూజర్కి నేనే నీకు ఫ్యాను, నేనే యూవీకి చెప్పా రికమెండ్ చేశాను అన్నాడు. సో అప్పుడు ఓకే. సో దెన్ వీ థాట్ అన్న ఇది చేయాలంటే నాకు ఇంత ఒక 23 ఒక తగ్గాలన్న వెయిట్, అంటే ఇంత ఉండాలి నాకు రఫ్గా అని చెప్పినప్పుడు తను ట్రాన్స్ఫార్మ్ కూడా అయ్యాడు ఈ సినిమా కోసము. లాక్లో కొంచెం చబ్బీగా ఉంటాడు కదా తను. అవును, శతమానం అవుతే అంతకుముందు సినిమాలో చాలా చబ్బీగా ముద్దుగా ఉంటాడు, అలాంటి వాడు అంత తగ్గటం అనేటువంటి. అవును అది అవును. ఈ ఆల్సో సేస్ ఇట్స్ మై బెస్ట్ ఫిలిం అంటున్నాడు, అండ్ చాలా కష్టపడ్డారండి. ఇట్స్ నాట్ ఈజీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ చేయడం. తర్వాత ఈ బడ్జెట్స్ అనేటువంటి ఎలా వర్కౌట్ అవుతాయి అంటే, యాక్చువల్గా సాధారణంగా సర్వానంద్కి ఒక రేంజ్, ఒక మార్కెట్ ఉంది. ఈ మార్కెట్ని మించి చేయాల్సి ఉంటుంది. దాదాపు 70 crores దాదాపు అయిందని లేదు, అంత కాలేదండి. సో ఇప్పుడు మన శర్వానంద్ గారి బడ్జెట్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ ప్రొడ్యూసర్ ఇస్ కంఫర్టబుల్. ఇప్పుడు ప్రొడ్యూసర్ కంఫర్టబుల్ లేకుండా అంత ఓవర్గా కూడా పెట్టరు. ఇక్కడ యూవీ క్రియేషన్ ఏంటంటే ఎంతైనా పెడతారు, నేనే ఇంకా బడ్జెట్లో తీసుకొచ్చి వాళ్ళు సినిమా కోసం ఎంతైనా పెడతారు. బట్ ఐ వాజ్ అవేర్ ఆఫ్ ఇట్ అన్న, కొంచెం ఇంకా లాస్ట్లో వద్దన ఇంతలోనే చేద్దామని చెప్పడం. నా ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ హ్యాపీ ఇప్పుడు. సో యాజ్ ఫార్ యాజ్ ద బడ్జెట్ని ముందే అనుకున్నారా మీరు, ఇంతలో అవుతుంది, ఇంత చేయాల్సి ఉంటుంది, ఇది ఫీజబుల్, టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ఫీజబుల్ అనేటువంటి? మేము అనుకున్న బడ్జెట్ 10% పెరిగిందండి బికాస్ ఆఫ్ రేసింగ్. నేను ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ద పెరగటం, 10% పెరగటం ఇస్ వెరీ హెల్తీ గ్రోత్. అవును, సంబంధం లేకుండా 100 కోట్లు పెరిగిపోతుంది, అది కాదు 10% పెరగటం కాదు. అంటే ఆ బడ్జెట్ అయినా సరే ఇట్ ఈస్ ఫీజబుల్ అనేటువంటిది అనిపించింది అందరికి. దానికి కూడా అంతకుముందు సినిమా కూడా చాలా బాగా ఆడము ఆడటంతో తనకి. అంటే ఇక్కడ యూవీ క్రియేషన్ అవి చూసుకోరండి, కథనే చూసుకుంటాడు. వంశీ ఏంటంటే ఈ కథకి ఏంటి దీనికి ఎంత స్పెండ్ చేద్దాం, ఇదే క్యాల్కులేషన్స్ ఉంటాయి. కానీ ప్రీవియస్ హీరో మార్కెట్ ఏంటి, డైరెక్టర్ మార్కెట్ ఏంటి, ఇవన్నీ వాళ్ళు నా వరకు అయితే ఎప్పుడు డిస్కషన్ కూడా రానిలేదు. ఇంకా నేనే అన్నా ఇంకా చాలా ఇంతలో ఆపేద్దామనే ఫీలింగ్. సాధారణంగా ఇలాంటి వెంచరస్ సబ్జెక్ట్ చేస్తున్నప్పుడు స్టార్ విషయంలో 5-6 ఛాన్సెస్లో 5-6 ఆప్షన్స్ ఉంటాయి. వై స్ట్రైట్ అవే యూ హ్యావ్ నాక్డ్ శర్వానంద్? వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ బిఫోర్ దట్? అంటే నాకేం లేదండి, ఐ నో శర్వానంద్ గారు పర్సనల్గా ఏం తెలియదు, కానీ సినిమాలు చూస్తే పెరిగాం కదా. నాకు ఈ సినిమా కంపల్సరీ పర్ఫార్మర్ కావాలండి, అండ్ హూ గివ్స్ టైమ్ ఫర్ మై విజన్. అంటే ఇప్పుడు నేను చెప్పగానే ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఇప్పుడు శర్వా గారు యూవీకి ఆల్రెడీ 3 సినిమాలు చేశారు ముందు, అన్ని బ్లాక్ బస్టర్స్ సినిమాస్. సో నాకు నేను చెప్పంగానే ఇట్ చాలా బాగుంది, చేస్తారేమో ఒక నమ్మకం. అండ్ ఇప్పుడు తను కూడా లూజర్ వెబ్ సిరీస్ చూస్తున్నాడు. సో ఈ బిలీవ్స్ ఇన్ మై విజన్. ఈ స్పోర్ట్ అనేది నన్ను నమ్మి చేయాలి. ఈవెన్ ప్రొడ్యూసర్ కానీ, యాక్టర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ. ఇది ఎందుకంటే దిస్ నో రెఫరెన్స్, మనం ఏం చెప్తాం రెఫరెన్స్. సో ఫస్ట్ హీరో నమ్మాలి, ప్రొడ్యూసర్ నమ్మాలి. కాబట్టి సో ఐ థాట్ నన్ను నమ్మే ఒక మనిషి దొరికారు. సో అప్పుడే కదా నేను ఆ విజువల్ నేను తీసుకురాగలుగుతా. సో అందుకే నేను ఇంకా అంటే ఇలాంటి సినిమాల్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి తీసుకోవటం అనేటువంటిది
చాలా హోంవర్క్. ఇప్పుడు కాస్టింగ్ మనకి ఇక్కడ లేదు, కానీ కాస్టింగ్ డైరెక్టర్స్ అనే వాళ్ళు విదేశాల్లో చాలామంది ఉంటారు. ముఖ్యంగా హాలీవుడ్లో కాస్టింగ్ డైరెక్టర్ అనేటువంటి చాలా వాల్యూ. ఇక్కడ కాస్టింగ్ విషయంలో మెయిన్ క్యారెక్టర్స్కి వచ్చినట్లయితే అతుల్ కులకర్ణి ద మెయిన్ యాంటాగనిస్ట్, రాజశేఖర్ గారి అది పెద్ద క్యారెక్టర్ ప్లస్ పాయింట్. అవును, ఆ క్యారెక్టర్ విషయంలో మీరు చేసిన వర్కౌట్ ఎలాంటి హోంవర్క్ చేసి? బికాజ్ ఇది అంటే రాజశేఖర్ విషయంలో కూడా ఆప్షన్స్ తీసుకున్నారా డైరెక్ట్? లేదు, నేను ఆప్షన్స్ తీసుకోవాలి. ఆప్షన్స్ అంటే ఇప్పుడు మేము ఇద్దరు ముగ్గురు అనుకున్నాం కానీ బట్ నాట్ ఇన్ ద రాజశేఖర్ ఆ లెవెల్లో అనుకోలేదు. బట్ నాకేంటంటే లేదు, ఎవరైనా తెలుగు వాళ్ళు కావాలి. బికాజ్ ఇది ఎమోషన్ అనేది మనకు హ్యూమన్ ఎమోషన్స్, మన స్టైల్ ఆఫ్ మేకింగ్ ఇది. నేను సరే ఎవరిని అనుకున్నప్పుడు నాకు రాజశేఖర్ గారు గుర్తొచ్చారు. సో సరే ఒప్పుకుంటారా లేదా, ఎందుకంటే బికాజ్ హీరోలాగా చాలా సినిమాలు చేస్తున్నారు. సరే వెళ్ళి అప్రోచ్ అవుదాంలే, ఏముంది మహా అంటే నో అంటాడు కదా అని చెప్పి అప్రోచ్ అయ్యా. బట్ సార్ కూడా చాలా బాగా నచ్చింది, కథ నచ్చి లేదా అభిలాష్ చేస్తా నేను అని చెప్పారు. సో ఎందుకు ఒక పట్టాన్ని తేల్చారు కదా రాజశేఖర్, అదే వెరీ చూజీగా ఉంటారు, పర్టికులర్గా ఇదిగా ఉంటారు. బట్ ఇక్కడ ఏమో ఉండదు, అదే అంటున్నా. ఇప్పుడు శర్వా గారు కానీ రాజశేఖర్ కానీ ఎక్కడ సెకండ్ నరేషన్ కూడా పిలవాలి నన్ను. ఆ ఫస్ట్ నరేషన్లో అందరికీ ఓకేనా సబ్జెక్ట్ ఇది, ఏమో ఎందుకు నమ్మారు అనుకుంటున్నాను. ఐ డోంట్ నో, మేబీ రాజశేఖర్ అడిగితే మీరు బెటర్ ఆన్సర్ అవ్వచ్చు ఇప్పుడు. బట్ నేను అనుకున్న పాయింట్ ఏంటంటే నాకు డైలాగ్స్ లేకుండా ఎక్స్ప్రెషన్తో చెప్పాలి. మీకు సినిమా చూసారు కాబట్టి ఆ ఇంటర్వల్ ముందు శర్వా వాళ్ళ ఫాదర్కి వచ్చినప్పుడు ఇచ్చే రియాక్షన్స్ కానీ ఆ డైలాగ్ ఉండదు. క్లైమాక్స్లో లాస్ట్ 5 minutes ఒక్క డైలాగ్స్ ఉండదు ఇద్దరిది. ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఎక్స్ప్రెషన్. ఏంటంటే ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ ఎంత ముఖ్యమో ఆర్టిస్ట్ ఇమేజ్ కూడా అంత ముఖ్యం. మీరు చూసే విధానం టు ప్లే ఎ వైటల్ రోల్. yes ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రాజశేఖర్ లాంటి ఒక నోటెడ్ ఫిగర్, నోటెడ్ పర్సనాలిటీ, ఇట్ విల్ వర్క్అవుట్ అండ్ ఇట్స్ కొత్తగా ఉంటుంది కూడా. కొత్తగా ఉంటుంది. మీకు ఇంతవరకు రాజశేఖర్ ఫాదర్ క్యారెక్టర్ చేయలేదు అండ్ కంబ్యాక్ లాగా ఉంటుంది అండ్ ఫుల్ లెంత్ క్యారెక్టర్. సో అలా మేము వెళ్ళి అప్రోచ్ అయ్యాము. వై అతుల్ కులకర్ణి యాంటాగనిస్ట్ క్యారెక్టర్? అంటే ఇప్పుడు ఈ సెటప్ అంతా కార్పొరేట్ బాంబేలో ఉంటుంది. నాకు అతుల్ హ్యాస్ దట్ ఫేస్. మీరు చూస్తే విలనిష్ ఉండడు, అలా అని మొత్తం పాజిటివ్ ఉండడు. సో ఈగో మీద ప్లే చేసే క్యారెక్టర్ తను చూస్తే ఆ ఫీలింగ్ వస్తుంది నాకు. అండ్ నాకు ఇంగ్లీష్ డైలాగ్స్ కూడా కొంచెం ఎక్కువ ఉండడం. అండ్ ఐ వాంటెడ్ సమ్మన్ ఫ్రెష్ ఫర్ ద క్యారెక్టర్. మీ అతుల్ కార్పొరేట్ స్టైల్లో ఉండాలి. అండ్ అతుల్ కూడా ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు ముందు. అంటే ఇలాంటి స్పోర్ట్స్ డ్రామా కానీ ఎప్పుడు అతుల్ గారు అంటే ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు. నాకు కొత్తగా ఉంటుందని నేను కూడా అనుకుని అప్రోచ్ అయ్యాం. బట్ ఫెంటాస్టిక్, అసలు తను ఐస్తో ప్లే చేస్తాడు. అంటే ఇప్పుడు యాంటాగనిస్ట్కి ప్రొటాగనిస్ట్కి మధ్య దేర్ మస్ట్ బి ప్రాపర్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీ అంటే ఇద్దరు లవర్స్ మధ్యనే కాదు, అర్థమైంది. రెండు ఢీకొనేటువంటి రెండు క్యారెక్టర్స్ మధ్య కూడా ఆ కెమిస్ట్రీ అనేటువంటిది వర్కౌట్ కావాలి. అది ఎలా అనిపించింది మీకు వాళ్ళిద్దరి కాంబినేషన్? బాగా అనిపించింది అండి, బాగుంటుందండి. మీకు చూస్తే ఇట్స్ ఈగో మీనే ప్లే క్యారెక్టర్లు. సో అతుల్ గారి క్యారెక్టర్ ఈగో మీనే ఉంటుంది. అండ్ శర్వా గారి క్యారెక్టర్ ఫాదర్ రెస్పెక్ట్ కోసం ఫైట్ చేసే క్యారెక్టర్. సీన్స్ కూడా చాలా బాగా వచ్చింది థియేటర్లో కూడా. లాస్ట్లో తను కూడా ఆ మౌంటైన్ జంప్ బాగా అండం. సో అవన్నీ బాగా కనెక్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఇక హీరోయిన్ ఆల్సో దీంట్లో చాలా క్యారెక్టర్. హీరోయిన్ ఫర్ ద హీరోయిన్ సేక్ అన్నట్లు కాకుండా షీ హ్యాస్ ఎ రోల్ టు ప్లే ఇన్ ద. అవును అవును. దాని సెలక్షన్ ఎలా జరిగింది? చాలా మంది ఇంకా మోర్ గ్లామరస్, ఎందుకంటే ఆ అమ్మాయి తన పేరు మాల్విక నాయర్. తను యాక్చువల్గా షీఈ్ ఏ ప్రాపర్ బ్లెండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ గ్లామర్ ఆఫ్ కోర్స్. కానీ ఈ ఇటుకంటే కూడాను ఈ రెగ్యులర్ ఫిమైన్ పర్సనాలిటీ తను యాక్చువల్గా ఫిమైన్గా కనిపిస్తుంది ఎక్కువగా. అంతకంటే గ్లామరస్ హీరోయిన్ చాలా మంది ఉంటారు. అలా కాకుండా ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవటంలో వాట్ వర్ యువర్ మెజర్మెంట్? సో నాకు గ్లామర్ అయితే సినిమా లేదు, పర్ఫార్మెన్సే కావాల్సి ఉండే. బికాస్ సెకండ్ హాఫ్లో మీకు వచ్చే ఆ రేస్ చూస్తున్నప్పుడు టీవీలో రియాక్షన్స్ కానీ అండ్ హాస్పిటల్ సీన్ కానీ అండ్ స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ సినిమాలో. ఎందుకు డిఫికల్ట్ అంటున్నానంటే ఇక్కడ మనకు హాకీ క్రికెట్ లాగా రియాక్షన్స్ మనకు తెలియదు, స్పోర్ట్ ఆమె ఇమాజిన్ చేసుకొని మనకు రియాక్షన్స్ ఇవ్వాలి. సో ఐ థాట్ ఈ అమ్మాయి చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ నాకు తెలుగు అమ్మాయిలాగా ఉంది. ఫస్ట్ నాకు తెలుగు మాట్లాడాలి డైలాగ్స్, ఎందుకంటే డైలాగ్ డ్రివన్ చాలా ఉంటుంది సినిమాలో అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో డైలాగ్స్ కానీ. అండ్ మీరు కొన్ని సింగిల్ టేక్స్ షూట్ చేశాను. ఐ సెడ్ యా బాగుంటుంది. అండ్ అమ్మాయి కూడా చాలా చూసీగా ఉంటుంది సినిమా. అమ్మాయి గతంలో చేసిన చాలా క్యారెక్టర్స్ కంటే ఇందులో చాలా గ్లామర్ గా ఉంది, చాలా గ్లామరస్ ఉంది. అవునవును, 2 క్యారెక్టర్స్ అమ్మాయి కూడా ఛాలెంజింగ్ గా తీసుకొని చేసింది. తను గతంలో మరి కొంచెం వీక్ గా ఉండేది, దీంట్లో చాలా బాగుంది. అవునవును, స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్ వెరీ గుడ్. అవును అవును. తర్వాత కాస్టింగ్ విషయంలో మిగతా అంతా ఫ్రెండ్స్ బ్యాచ్ వీళ్ళంతా చక్కగా చేశారు. ఇట్స్ ఎ వండర్ఫుల్ కాంబినేషన్. ముఖ్యంగా టెక్నికల్గా కూడాను, ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించిన వరకు అప్రిషియేట్ చేయాలంటే ఎవ్రీ టెక్నీషియన్ ఈజ్ టు బి అప్రిషియేటెడ్. ఫైట్స్ కొరియోగ్రఫీ అనేటువంటిది
దిలీప్ కదా, దిలీప్ మాస్టర్ తమిళ్. బాంబే అది ఇక్కడ కాదు, ఇక్కడే కదా, దిలీప్ ఇక్కడ తమిళనాడు, చెన్నై. తమిళనాడు నుంచి వచ్చారు. ఓకే ఓకే. ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే దీనికి యూ హ్యావ్ టేకన్ మచ్ ఇన్ కోయంబత్తూర్ బ్యాక్ డ్రాప్. అవును, ఎందుకు? కోయంబత్తూర్లో రేసింగ్ హబ్ అండి అది. ఇండియాలో మోటో క్రాస్ హబ్ ఇస్ కోయంబత్తూర్. అందుకని ఆ బ్యాక్ డ్రాప్ సెటప్లో తీసుకున్నాం. అక్కడ ఆల్రెడీ ఆ ట్రాక్స్ అన్నీ ఉన్నాయి. మేము ఇప్పుడు ట్రాక్స్ అని ఇక్కడ షూట్ చేయలేదు, ఇండోనేషియాలో షూట్ చేస్తాం. ఆ ట్రాక్స్ అన్నీ అక్కడే. ఇప్పుడు యాక్షన్ మీరు చూసే యాక్షన్, ప్రతి యాక్షన్ సీక్వెన్స్ ఇండోనేషియాలో షూట్ చేసాం. ఓన్లీ డ్రామా వచ్చి ఇక్కడ షూట్ చేసాం మేము. అసలు ఇక్కడ ఇండియాలో ఉందా దానికి సంబంధించి? ఉందండి. మరి ఎక్కడ ఉన్నాయి ఆ ట్రాక్స్ ఇండియాలో? ఎక్కడ ఉన్నాయి? బెంగళూరులో ఉంది, కోయంబత్తూర్లో ఉన్నాయి, మీకు పూణేలో ఉంది. మరి అలాగంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అంటే మేము అదే చెప్తున్నా, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మాకు డిఫికల్ట్ ఆ బైక్స్. 90sలో మీకు ఆ ఇక్కడ నాకు అంత రిసోర్సెస్ దొరకలేదు. అక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఇండోనేషియాలో ఇట్స్ హబ్ ఫర్ రేసింగ్, ఇది స్పోర్ట్, ఇది అక్కడ రిసోర్సెస్ ఎక్కువనే నాకు. అండ్ నాకుండే బడ్జెట్స్లో ఐ ఫెల్ట్ అక్కడ వెళ్ళి షూట్ చేస్తే బాగుంటుంది అనుకుని వెళ్ళి షూట్ చేసాము అక్కడ. నేపథ్యమే కాకుండా అక్కడ బైక్స్ కూడాను, బైక్స్ అండి, బైక్లకు కూడాను ఒక వింటేజ్ ఫీల్ కావాలి. అండ్ ఇక్కడ డిఫికల్ట్ టాస్క్ ఏంటంటే అక్కడ యాక్షన్ షూట్ చేశాక అక్కడ నుంచి మళ్ళీ మేము అన్ని ఇండియా తీసుకొచ్చాం బైక్స్. ఇక్కడ డ్రామా మ్యాచ్ చేయాలి కదా, సో దట్ వాజ్ డిఫికల్ట్ టాస్క్ ఫర్ అస్. బట్ ప్రిపేర్ అయి ఉన్నాం ముందే, ప్రీ వర్క్లోనే ఇది ఇలా ఉండబోతుంది అని అందరికీ తెలుసు. అందుకే దిట్స్ టుక్ 2 years ప్రాజెక్ట్ ఇది. 2 సంవత్సరాల అంత కష్టం, మామూలు కష్టం అయితే మామూలుగా సినిమా తీయటానికి అనుకుంటే కష్టం అనుకుని, ఇలాంటి సినిమాలు ఇలాంటి ఛాలెంజెస్ అడ్వెంచర్స్ తీసుకోవటం అనుకుంటే కష్టం మామూలుగా ఉండదు. వాట్ ఈస్ యువర్ రియాక్షన్ ఆఫ్టర్ ద రిజల్ట్? చాలా హ్యాపీ, బికాజ్ నేను సినిమా చూస్తున్నప్పుడు అందరు దాని గురించే మాట్లాడుతున్నారు. ఇప్పుడు అల్లు అరవింద్ గారు కానీ పర్సనల్గా వెళ్ళి కలుస్తున్నావు కదా, ఎలా తీసావు నువ్వు అని అడుగుతున్నారు. జస్ట్ సచ్ సీనియర్ ప్రొడ్యూసర్స్. ఇప్పుడు బన్నీవాసు గారు చూసారు, అందరూ ఎరే భలే తీసావు. దిల్ రాజు గారు, శిరీష్ అన్న ఫస్ట్ చూసాడు యాక్చువల్లీ, ఎలా తీసావు తమ్ముడు ఈ సినిమా అన్నాడు. సో ఆ ఫస్ట్ రియాక్షనే నాకు హ్యాపీ, బికాజ్ యాజ్ ఎ టెక్నీషియన్ వాళ్ళకి తెలుసు ఇది ఎంత కష్టం తీయడము, అంటే ప్రొడ్యూసర్ తెలుసు కదా ఇది అంత ఈజీ మేకింగ్ కాదు అనేది. బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు రిజల్ట్ చూసి ఆ రేసింగే కాదు డ్రామాలో కూడా చాలా బాగా బ్లెండ్ అయింది. రేసింగ్లో ఆ ఎండింగ్ క్లైమాక్స్ అంతా ఐఎమ్ సో హ్యాపీ అండి. మా టీం కూడా పరిచయం లేని స్పోర్ట్ని పరిచయం చేస్తున్నప్పుడు సాధారణంగా రేస్ అనేటువంటిది 1 minute చూస్తాం, 2 minutes చూస్తాం, దాదాపు 5-6 నిమిషాలు రేసింగ్స్ అట్లాంటివి 3-4 ఉన్నాయి సినిమాలో. వాటి మీద అంతసేపు కాన్సన్ట్రేట్ చేసి చూసి ఏంట్రా ఇది అనేటువంటి ఒక ఫీల్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అవును, ఎందుకంటే అక్కడ మొహం కనిపించదు, ఎక్స్పీరియన్స్ ఉండవు. ఇప్పుడు క్రికెట్ అయితే ఇలా కొడుతుంటే బాల్ వస్తుంటే బాల్ వేస్తుంటే ఎవ్రీ మూమెంట్ దే కెన్ టేక్. అలాగే రెజ్లింగ్ మన దంగల్ కనుక చూసుకున్నట్లయితే ప్రతి ఎక్స్ప్రెషన్ క్యాచ్ చేయడానికి అవకాశం. అక్కడ బైక్ దిగిన తర్వాత హెల్మెట్ తీసిన తర్వాత తప్పితే ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్ క్యాచ్ చేయలేదు. అలాంటి ఛాలెంజ్లో ఎలా అనిపించింది మీకు ఆ రేస్లో అంతసేపు చేయటం? నేను అందుకే ప్రతి రేస్లో డ్రామా పెట్టుకున్నా. మీరు చూస్తే రేస్ స్టార్ట్ అయినప్పుడు రేస్ ఒకటే కాకుండా హీరో చిన్నప్పుడు సీన్స్ పడుతుంటాయి మీకు. రాజశేఖర్ గారు ట్రైన్ చేయడం, వాట్ ఈస్ బ్లాక్ పాస్, వాట్ ఈస్ పవర్ స్లైడ్, మీకు ఇక్కడ నుంచి ఇంటర్కట్ చేస్తాను నేను. మీకు రేస్ చూసినంతసేపు కాన్ఫ్లిక్ట్సే ఉంటుంది. ఇప్పుడు విలన్ క్యారెక్టర్ దొబ్బేస్తాడు హీరోయిన్ సైడ్కి, అరే మళ్ళీ వాడు ఎలా వస్తాడు. సో ఇది ఎక్కువ తీసుకున్నాం మీకు అదొక రేస్లో. అండ్ ఇప్పుడు మౌంటైన్ జంప్లో మీకు హై ఇచ్చింది, వాడు జంప్ చేస్తాడా లేదా ఆ టెన్షన్, జంప్ చేసినప్పుడు హై వచ్చింది మీకు. అండ్ నైట్ రేస్లో మీరు చూస్తే ప్యారలల్గా ఇక్కడ వాళ్ళ వైఫ్ రియాక్షన్ పడుతుంది. అండ్ క్లైమాక్స్లో మీకు ఏంటి, ఇప్పుడు హీరో గెలుస్తాడా లేదా, బికాజ్ అతుల్ అనే క్యారెక్టర్ ఒక ప్లాన్ చేసాడు, మీకు టెన్షన్ బిల్డ్ అవుతుంటుంది డ్రామాలో. సో అలా ప్రతి రేస్లో కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ పెట్టుకున్నా. నాకు ఇదే డౌట్ నాకు తెలుసు మీకు, అందుకే 90sలో ఏం చేశానంటే హాఫ్ హెల్మెట్ పెట్టాను మీకు, సో దట్ యూ కెన్ ఫీల్ దట్ ఎమోషన్ హీరోకి. తను తీసుకున్న హార్డ్షిప్ ఏంటి? ఎవరు? శర్వా గారా? శర్వానంద్. సరే తను దాదాపు 8 kgs 20 kgs పైన తగ్గిన, 23 kgs తగ్గిన, 23 kgs తగ్గాడు అంటే ఇది మామూలు విషయం కాదు. అవును అవును, ఎంత డెడికేట్ అయితేనే, ఎంతగా తను ఆఫర్ చేసుకుంటేనే పాసిబుల్. అవును అవును అవును. ఎలాంటి తనకై తను చేశాడా? యూ హ్యావ్ ఆల్సో గివెన్ ఎనీ టిప్స్ టు హిమ్ టు? అంటే నాకు ఇలా క్యారెక్టర్ కావాలి అని చెప్పా, బట్ హీ సేయింగ్ దట్ యు ఆర్ ద ఇన్స్పిరేషన్ అభిలాష్ నేను మాడడానికి అని చెప్తున్నారు బాగా. బట్ నేను చెప్పా అన్నకి ఈ క్యారెక్టర్ ఇలా ఉంటే వర్కౌట్ అవుతుందన్న నేను నరేషన్ అప్పుడే చెప్పాను. సో హీ ఓన్లీ వెంట్ టు దట్ ప్రాసెస్. మధ్యలో ఇంకా 4 months అయిపోయింది, మేము గ్యాప్ తీసుకున్నాం ఒక 6 months ట్రాన్స్ఫర్మేషన్. 4 months అయ్యాక నాకు చాలా ఏమన్నా అంటే లేదు నాకు ఇంకా ఫోటో గుర్తుంది, నువ్వు ఏం చూపించావు అక్కడ అవ్వాలి అని చెప్పి అగైన్ ఈజ్ రెడీ లైక్ ఇంకో 6-7 kgs తగ్గారు. ఏ ఫోటో చూపించింది? నాకు రెఫరెన్స్ ఉంది రేసర్స్ది ఫోటో. అంటే వాళ్ళు 90sలో ఇలా ఉంటారన్న రేసర్స్, ఇలా ఉంటేనే మనకు బాగుంటుంది. బికాజ్ రేసర్స్ దే నాట్ ఓవర్ వెయిట్, బికాస్ బైక్ సపోర్ట్ చేయదు. సో ఐ సెడ్ లేదని ఈ ఉంటేనే రేసర్స్ కానీ హార్సెస్ దీంట్లో జాకీలకు కానీ
ఒక సర్టన్ ఉంటుంది. అండ్ విజువల్గా కూడా మీకు అపీలింగ్ ఉండదు. సో మీకు ఒక హాలీవుడ్ స్టైల్ అంటున్నారు మేకింగ్ అంటే బికాస్ ఆఫ్ దట్. సో అలా చెప్తే ఓకే అభిలాష్ చేద్దామని చెప్పాడు. అండ్ హీ వెంట్ టు లాట్ ఆఫ్ రోజుకి 30 కిలోమీటర్స్ ఎంతో నడిచారు. అంటే పర్టికులర్గా ఈ రేసర్స్ కంటూ ఒక కోర్స్ ఉంటుందా, ప్రొడక్షన్ కోర్సు? అంటే ఇక్కడ నేర్పించడం రేసర్స్కి మామూలుగా ఇది నేర్చుకునే దాని గురించి కదా నేను అడిగేది. ఈ బాడీ కిందకి రావడానికి తగ్గటానికి బాడీ రిడక్షన్ కంటూ ఒక పర్టికులర్ డైట్ ప్యాటర్న్ కానీ వర్కౌట్స్ ప్యాటర్న్ కానీ ఉంటుంది. వర్కౌట్స్ ఇప్పుడు బాక్సర్స్కి ఒకలాగా ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఉంటుంది, దీనికి ఉంటుంది. రెజ్లర్స్కి ఒకలాగా దీనికి బేసిక్ ఫిజికల్ మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి దీనికి. సో వీళ్ళకి నేను సాంగ్ ట్రైనింగ్ సాంగ్ అదే చూపించా, పుల్లింగ్ కానీ అవన్నీ, బికాజ్ స్ట్రెంగ్త్ ఇక్కడ ఉండాలి మీకు బైక్ ఇదంతా. సో మెంటల్గా వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉండాలి మీకు. ఎందుకంటే వెళ్తున్నప్పుడు ఒక బ్యాడ్ ఫాల్ కెన్ ఎండ్ ద కెరియర్ మీకు. మీకు మీ కార్ అనుకోండి, ముందు ప్రొటెక్షన్ ఉంటుంది, హిట్ డైరెక్ట్ మీకు ఇంపాక్ట్ ఉండదు. బట్ బైక్లో హిట్ డైరెక్ట్ మీకు ఇంపాక్ట్ ఉంటుంది మీకు. సో అది ఎంత వాళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటే కానీ అది వెళ్ళగలుగుతారు వాళ్ళు. యాక్చువల్గా వీ ఆల్ నో దట్ సమ్ ఆఫ్ ద లాంగ్ షాట్స్ ఆర్ డూప్స్ తోట. అవును డెఫినెట్గా అవును. కానీ మొత్తం టోటల్ లెంగ్త్ ఆఫ్ ద రేసింగ్స్లో ఎంత పార్ట్ ఎంత ఒరిజినల్గా తను చేశాడు? 30-35% శర్వా గారు చేస్తారండి. ఇంకో 70% రిస్క్ షాట్స్ అని నేను డూప్తో చేయించాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్ జంప్లో వెళ్ళే షాట్స్ అని శర్వా గారే చేశారు. బట్ అయినా అది టఫే, బికాస్ టనల్ ఇంతే ఉంటుంది, ముందు కెమెరా ఉంటుంది. బట్ కొన్ని సీక్వెన్స్ మనం చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ జంప్స్ కానీ బ్లాక్ పాస్ కానీ అవి ఆబ్వియస్లీ మనం శర్వా గారితో చెప్పలేం. బట్ ఇక్కడ హ్యాపీ ఏంటంటే సినిమా చూసినప్పుడు ఎవరికి డౌట్ రాదు, మీకు తెలియదు చూడండి. సో యూ ఆస్కింగ్ ఏ క్వశ్చన్ అన్నప్పుడు ఐ థాట్ ఓకే యాజ్ అ మేకర్గా వి ఆల్ సక్సెస్ యాజ్ అ టీమ్. అది మేము చాలా జాగ్రత్త పడ్డాం, అది ఎక్కడ డిస్కనెక్ట్ అవ్వకూడదు ఆడియన్ అనేది మా ప్రీ వర్క్ లో. చాలా ఏది డూపు ఏది తెలియదు అనేటువంటిది లేకుండా వెరీ గుడ్ కేర్. అవును వెరీ గుడ్. ముఖ్యంగా వ్యాలీ జంపింగ్ అనేటువంటి అదే అండి వెరీ బిగ్ మూమెంట్. అక్కడ ఆ క్యారెక్టర్స్కే కదా థియేటర్లో ఆడియన్స్ కూడాను సెటప్ పే ఆఫ్ అన్ని పడినాయి కదా. సో క్లైమాక్స్ ఇంకా కనెక్ట్ అయ్యారు బాగా. ఒకటే ఫైట్ మాస్టర్ త్రూ అవుట్ మొత్తం మెయింటైన్ దట్. ఎస్ బికాస్ ఏంటంటే కొరియోగ్రాఫర్స్, ఇది యాక్షన్ కొరియోగ్రాఫర్స్ అనే వాళ్ళు ఒకళ్ళిద్దరితో 2-3 ఫైట్లు ఉంటే ఒక్కొక్కరు చేస్తుంటారు. కానీ దీనికి మొత్తం మెయింటైన్ ఫస్ట్ నుంచి ఎన్వర్స్ దిలీప్ గారు ఫైట్. ఎందుకంటే ఇది స్టోరీ డ్రివెన్ ఫైట్స్ అండి. మీకు ప్రతి ఫైట్కి ఒక ఎమోషన్ ఉంది. సో హీరోయిజం ఫైట్ లాగా ఎక్కడా లేదు. సో అందుకే ఇంకొక్కరే ఉంటే బెటర్ నాకు త్రూ అవుట్ అని చెప్పి నేను ఇంకా దిలీప్ గారిని కంటిన్యూ చేశాను. టెరిఫిక్ టెక్నీషియన్ తను. అంటే తను అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడి బయోగ్రఫీ చూస్తేనే మనకు అర్థమవుతుంది. సో అబౌట్ ద మ్యూజిక్ జిబ్రాన్ గిబ్రాన్తో ఎలా జరిగిన జర్నీ, వాట్ ఈస్ ద రిజల్ట్ as per the music is concerned? సో నేను వంశాన్ని వెళ్ళి కలవమని చెప్పారు, బికాజ్ వాళ్ళు రన్ రాజా రన్ కానీ సాహో కానీ ఇవన్నీ చేశారు. నాకు సాహో చాలా ఆర్ఆర్ చేస్ సీక్వెన్స్లో ఒక 8 minutes హోల్డ్ చేయాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ సినిమాలో. అంటే ఒక సీక్వెన్స్ అలా 8 minutes, క్లైమాక్స్ 20 minutes హోల్డ్ చేయాలి. నేను నాకు వెళ్ళి కలిసేప్పుడు నాకు బాగా సింక్ అయ్యాడు. ఇంకా ఫస్ట్ టైం కలవడం అప్పుడే. బట్ ఈ వాజ్ సో ఎక్సైటెడ్ బికాస్ తనకి ఇంకా ఛాలెంజింగ్ సబ్జెక్ట్ ఇది. ఎమోషన్స్ ఉన్నాయి, దాంతోపాటు యాక్షన్ ఉంది. సో చాలా బాగా చేస్తాడు. ఐ థింక్ మీకు సెకండ్ హాఫ్లో కొన్ని సీక్వెన్స్లకు అయితే అసలు టెరిఫిక్ రెస్పాన్స్ అవుతున్నారు ఆడియన్స్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ నెంబర్ ఇన్ ద మ్యూజిక్? నాకు ప్రిటీ బేబీ అండి. సీట్ వెనక ఖాళీ ఒకటి అదే ప్రిటీ బేబీ సాంగ్, బ్యాక్ సైడ్ అది బాగా చాలా బాగుంది. అండ్ ఫ్యామిలీ సాంగ్ కూడా బాగుంటుంది, పసి పసి మనసు స్టార్టింగ్లో. అది కూడా మోరోవర్ మనం పర్టికులర్గా మాట్లాడుకోవాల్సింది ఆ బొడ్డోడు శౌర్య, ఇషాన్ శౌర్య చాలా సూపర్ జాబ్ అసలు. వాడే స్టోరీ కనెక్టింగ్ పాయింట్, వాడే రీజన్, వాడే వచ్చి మళ్ళీ కలుపుతాడు. మీకు ఓవరాల్ గా ఎస్థెటికల్ గా చూసుకున్నా కూడా ఈజ్ ద రీజన్ అండ్ ఈజ్ ద వన్. వాడే వచ్చి మళ్ళీ అందరినీ కలుపుతాడు. వెరీ గుడ్ సెలెక్షన్ ఆఫ్ దట్ బాయ్. అవునవును చాలా బాగా చేశాడు. నిజంగా ఆ పిల్లల్ని సెలెక్ట్ చేయడం కూడా చాలా కష్టం. How did you spot him? ఇది ఇంకా నార్మల్గా ఆడిషన్ పెట్టాము. సో వాకిన్స్లో చాలా మంది వచ్చారు. సో అలా తిని వచ్చాడు, ఎందుకో నాకు బాగా అనిపించాడు. ఒక 1 month ట్రైన్ చేసి ప్రతి సీన్ వాడుకో అండ్ వాడు ఎక్స్పర్ట్. వాడు మనకు ట్రైనింగ్ ఇచ్చేలా మనకు ట్రైనింగ్. అండ్ ఇంకోటి షార్ట్లో కూడా వాడు తెలుసు యాక్షన్ చెప్తేనే చేస్తాడు. ఇప్పుడు అదే చేయరా అంటే నువ్వు యాక్షన్ చెప్పు అంటాడు. సో అలాంటి బ్యాచ్.
అండ్ ఇప్పుడు శర్వ గారికి అంబ్రెలా, నాకు అంబ్రెలా కావాలి. సో అంటే బేసిక్ ఇట్స్ వెరీ క్యూట్ అండి వాళ్ళు. సో అది అలా అలా అల్లరి కూడా ముద్దుగానే. అలా ముద్దుగా ఉంటుంది అండ్ చాలా మంచి పర్ఫార్మెన్స్, అంటే ఎమోషన్ బాగా చేశాడు వాడు కూడా. నాకు అక్కడ చిన్న జర్క్ ఫీలింగ్ ఒకటి వచ్చింది. ఏంటంటే మనకు చిన్న పిల్లలతో ఇలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు ఆ ఇమోషనల్ కంటెంట్ని తీసుకోవటం, పిల్లల దగ్గర నుంచి ఆ ముద్దు ముద్దు మాటలు అవన్నీ చాలా అందంగా ఎక్స్ప్లాయిట్ చేయటం అనేటువంటిది వన్ గుడ్ యాంగిల్, గుడ్ జెస్చర్. కానీ ఒక డైలాగ్ కూడా చెప్పించారు మీరు, అది నాకు చిన్న జర్క్ అనిపించింది. ఏది? అరే ఈసారి కనుక ఆ పిల్ల కనుక మా కలిస్తే ప్రపోజ్ చేయరా అవును అనే డైలాగ్ ఫాదర్ తోటి చిన్న పిల్లడితో చెప్పిస్తాం అనేటువంటిది యాజ్ ఎ డైరెక్టర్ వాట్ ఈస్ యువర్ కన్విక్షన్ ఇన్ దట్ సీన్? అంటే బేసిక్గా మీరు చూస్తే రాజశేఖర్ గారు శర్వా గారిని చాలా స్ట్రిక్ట్గా పెంచారు. ఇక్కడ తను అంత ఫ్రీడమ్ ఇచ్చాడు అనేది నా పాయింట్, అంటే పాయింట్ ఆఫ్ వ్యూ అంటున్నా. బట్ అది చాలా క్యూట్, అందుకే చీయని సిగ్గుపడుకుంటూ వెళ్తాడు. మీరు చూస్తే అది నేను సీన్ లాగా చెప్పాలి, అది నేను సాంగ్లో చెప్పాను నేను. మీరు మొమెంటం ఇప్పుడు పర్టికులర్ సీన్ చెప్పుంటే చాలా ఆఫ్ వెళ్తుందేమో, కానీ చాలా ప్లేఫుల్గా మీరు ఆఫ్ స్క్రీన్లో చెప్పించాను నేను క్లోజ్అప్ పెట్టలేదు మీకు. సో అయితే నేను పెట్టిన పర్పస్ ఏంటంటే ఆ డిఫరెన్సియేషన్ కావాలి. రాజశేఖర్ గారు ఎలా చూసుకున్నారు, తిని ఎలా వాళ్ళ ఫ్యామిలీని డిఫరెన్షియేషన్ మీరు ఎంత జస్టిఫైడ్ గా చెప్పినప్పటికీ మీరు ఎంతగా సమర్థించుకున్నప్పటికీ ఆ డైలాగ్ అలా పిల్లలతో ముందు చెప్పిస్తాం అనేటువంటిది ఓకే, అది చిన్న ఇది అనిపించింది. డెఫినెట్గా ఐ టేక్ దట్ పాయింట్ నెక్స్ట్ టైం డెఫినెట్గా అది. ఎందుకంటే మీరు ఎంత కష్టపడి సినిమా అంతా ఒక ఇది దాని మీద ఒక చిన్న బ్లాట్ ఎందుకు అనేటువంటి ఫీల్ డెఫినెట్గా అండి ఐ టేక్ ఇట్. మేబీ నేను చేసేటప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అది చూడలేదు మేబీ. నేను చాలా లైట్ హార్టెడ్గా వెళ్తుంది సాంగ్ కదా ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాల్లో చిన్న పిల్లలతో మాట్లాడిస్తున్న డైలాగులు వాటి తాలూకు ఇంపాక్ట్ అనేటువంటి సొసైటీ మీద వాళ్ళ మైండ్ సెట్ మీద చాలా పనిచేస్తుందండి. ఈసారి పిల్లలతో ప్రపోజ్ చేయరా అనేటప్పటికి ఒక చిన్న ఇది వచ్చింది. ఎందుకంటే మీ మేడ్ ఎ వెరీ డీసెంట్ అండ్ వండర్ఫుల్ ఫిల్మ్. అవునవును దట్ ఈస్ వాట్ డెఫినెట్లీ ఐల్ టేక్ ఇట్ అండి. ఐల్ డెఫినెట్లీ టేక్ ఇట్ అండి, బికాజ్ నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నిజంగా నేను అనుకోలేదు అంత. ఐ థాట్ వెరీ ప్లేఫుల్గా ఉంటుంది, బట్ డెఫినెట్లీ ఐల్ టేక్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. అట్ ద సేమ్ టైమ్ రిసెప్షన్ ఆఫ్ ద పబ్లిక్ ఎలా అనిపించింది? చాలా బాగుందండి. నేను ట్రైలర్ రిలీజ్ చేసినప్పటి నుంచి టీజర్ నుంచి చాలా హై ఉన్నారు, ఇంకా ట్రైలర్కి ఎక్స్ట్రాడినరీ అదే భలే ఉందిరా అని. బట్ అందరు ఏంటంటే రేసింగ్ ఏముంటుందిలే, ఏదో అక్కడ వేస్తారు మొత్తం మిగతా నడుపుతారు అనుకున్నారు. ఎప్పుడైతే ఇంకోటి ఏంటంటే ఒక స్పోర్ట్స్ డ్రామాస్లో వచ్చేటప్పటికి ఏది తీసుకున్నా యాంటాగనిస్ట్ వాడు ఎవడో వీడిని ఓడిస్టం కోసం రకరకాల ట్రిక్స్ ప్లే చేస్తాడు. ఈ ప్లేస్ ద విచ్ క్రాఫ్ట్ అంతా ప్లే చేస్తాడు వాడు. ఫైనల్లీ హీ విన్స్. ఏది తీసుకున్నా అక్కడ రింగ్లోకి వెళ్ళిన తర్వాత ఎదురు రెజ్లర్స్ ఫైట్ చేస్తుంటే ఫైనల్ రిజల్ట్ ఏంటనేది మనకు తెలుసు. బట్ త్రూ అవుట్ ద ఫిలిం టు హ్యావ్ టు సస్టైన్ దట్ ఎమోషన్, ఆ ఇంట్రెస్ట్ ని ఆ ఎమోషన్ ని సస్టైన్ చేయాల్సి ఉంటుంది. రిజల్ట్ తెలిసిపోయినటువంటి కథ తెలిసిపోయినటువంటి క్లైమాక్స్ తెలిసిపోయినటువంటి సినిమాని ఇంత 2.5 hours డ్రైవ్ చేయటం అనేటువంటిది ఇట్స్ బిగ్ ఛాలెంజ్ అన్న విషయం మీరు ఎర్లీగానే రియలైజ్ అయ్యారా? హౌ డిడ్ యూ టేక్ దట్ ఛాలెంజ్? అందుకే నేను స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్ చేసుకున్నా. ఎవ్రీ వన్ నోస్ దట్ హీరో విల్ విన్, బట్ హౌ అనేదే కదా పాయింట్. మీరు చూస్తే స్క్రీన్ ప్లేలో కూడా మీకు ఫస్ట్ హాఫ్లో నేను రీజనింగ్ ఆఫ్ హిమ్ లీవింగ్ రేస్ నేను చెప్పలేదు. మీరు స్క్రీన్ ప్లేలో ఐ సెటప్ ద క్యారెక్టర్. సెకండ్ హాఫ్లో కూడా స్క్రీన్ ప్లే ఆ టనల్ నుంచి బయటికి వస్తున్నప్పుడు నేను ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నాను వన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సెల్ వచ్చి ఆగుతాడు కదా టెరెన్ దగ్గర, వాడు ఆగేది ఎందుకు? ఫ్యామిలీ ఫియర్ వల్ల అవుతాడు. అక్కడ ప్యారలల్గా అమ్మాయి నాకు నువ్వు కావాలి అంటుంది. సో అలా స్క్రీన్ ప్లే డ్రివన్కి వెళ్ళాను. అండ్ అందరు సర్ప్రైజ్ ఏంటంటే అన్వర్ క్యారెక్టర్కి చాలా క్లాప్స్ పడుతున్నాయి. తను వచ్చి దీనికి స్పాన్సర్షిప్ మళ్ళీ ఇవ్వడం, దోస్ ఆర్ ద థింగ్స్ రైటింగ్లో నేను చాలా జాగ్రత్తగా, అంటే ఎవ్రీ మీరు 15 minutes సెకండ్ హాఫ్లో మీకు ఒక చిన్న కొత్త పాయింట్ ఓపెన్ చేస్తున్నా, మీకు తెలియని పాయింట్. ఓకే ఇప్పుడు ఇది అయిపోయింది, నెక్స్ట్ ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది, తర్వాత రాజశేఖర్ గురించి ఒక తెలియని ఇన్ఫర్మేషన్ శర్వ గారు తెలుస్తుంది. అలా అవుతున్నప్పుడు వెంటనే పిల్లోడు వస్తాడు. పిల్లోడు అలా. సో ఎవ్రీ 15 minutes ఒక నేను బీట్ పాయింట్ పెట్టుకుని వెళ్ళాను రైటింగ్లో. ఇంట్రెస్ట్ సస్టైన్ చేయగలను. అవును, రిజల్ట్ తెలిసిపోయేటువంటి క్లైమాక్స్ ఏంటో తెలిసిపోయేటువంటి సినిమాని ఇంత ఇంట్రెస్టింగ్ గా డ్రైవ్ చేయడం అనేటువంటిది. అండ్ ఎలా గెలుస్తాడు ఆ మౌంటైన్ జంప్ అనేది చాలా హిట్. అంటే అందరు ఎలా గెలుస్తాడు ఇప్పుడు ఎలా చేస్తాడు అన్నప్పుడు దట్ హై అక్కడ బాగా పే ఆఫ్. కూడా అంటే శర్వాకి మనం తన 15 years అబోవ్ కెరీర్ మనం చూస్తున్నాం. మాకు కళ్ళ ముందు వచ్చినట్టు వాడు చాలా చక్కగా వెరీ గుడ్ రైస్తుంది, చిన్న చిన్న క్యారెక్టర్స్తో వచ్చిన. కానీ ఈ రోజున ఈ సక్సెస్ తను తీసుకుంటున్న విధానం మన థియేటర్లో మాట్లాడినప్పుడు కూడా ద వే హ్యాస్ టేకెన్ ఇట్ అంత ఇమోషనల్గా బర్స్ట్ అవుతున్నాడు. ఇంతవరకు ఎప్పుడు కూడా శర్వ ఇంత ఇమోషనల్గా ఏ సినిమా రిజల్ట్ గురించి మాట్లాడాడు. శతమానం భవితులు అంటే అద్భుతమైన సినిమా సక్సెస్ అయిన రోజున కూడా తను చాలా కామ్గా కూల్గా ఉన్నాడు. కానీ దీనికి అంత రిస్క్ తీసుకున్న తాలూకు అవుట్పుట్ తాలూకు రిజల్ట్ గురించి దాని గురించినటువంటి ఇమోషన్ అనుకుంటా
చాలా ఎమోషనల్గా చాలా కష్టపడ్డాడు కూడా అంటే ఈ నోస్ దట్ వాట్ ప్రాసెస్ ఎవ్రీ వన్ వెంట్ త్రూ టు మేక్ దిస్ ఫిల్మ్. ఇట్స్ నాట్ ఈజీ ఫిల్మ్ టు మేక్. అది తను బిలీవ్ చేశాడు. మేబీ దానికి ఎమోషనల్, చాలా ఎమోషనల్. నేను కూడా సైలెంట్, మన ప్రొడ్యూసర్స్ అందరూ కొంచెం ఎవరు మాట్లాడు. మేబీ మీ ప్రొడ్యూసర్స్ అయితే అసలు రారు అక్కడికి, అసలు ఎవరు రారు, బయటికే రారు. సో యూవి అనేటువంటి 2 పదాలు తప్ప హూ ఈజ్ అనేటువంటి తెలియదు. బట్ వాళ్ళ సినిమాలు మాత్రం గట్టిగా మాట్లాడతాయి. సో లౌడ్ గా చాలా. సో హీ హాస్ టేకెన్ దట్ పార్ట్. మేబీ హీ హాస్ టేకెన్ దట్ పార్ట్. ఆ హైపు తమ పడ్డ కష్టం తాలూకు ఒక రిజల్ట్ వస్తుంది అనుకున్నప్పుడు వచ్చే ఆనందం అలా ఎక్స్ప్లోర్ చేసేలాగా ఎక్స్ప్లాయిట్ ఇది మనం తను బ్లాస్ట్ అవటం. వెరీ గుడ్. తర్వాత రివ్యూలు కొన్ని డిఫరెంట్గా వచ్చినాయి. కొన్ని సినిమాలు చాలా కొన్ని రివ్యూస్లో చాలా బాగుంది, చాలా గొప్పగా తీశారు, అతను ఒక కొత్త నేపథ్యాన్ని ఇచ్చారు. ఆ నేపథ్యాన్ని చూడటమే చాలా అప్రిషియేట్ చేయాలి. చాలా రిస్కీ బ్యాక్ డ్రాప్ ఇదంతా, ఒక కొత్త లోకాన్ని పరిచయం చేసినట్టుగానే ఉందనేటువంటి అప్రిషియేషన్ వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ దెర్ ఈజ్ ఎ కొంత ల్యాగ్, ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ విషయంలో స్లో పేస్ ఉంది అనేటువంటిది వచ్చింది. ఓవరాల్గా రివ్యూస్ మీద వాట్ ఈస్ యువర్ రివ్యూ? సో బేసిక్గా ఐ డెఫినెట్లీ టేక్ దట్ పాయింట్. ఇప్పుడు 100 పీపుల్ 100 మెంబర్స్లో 80 మెంబర్స్ బాగా చెప్పారు, 20 మెంబర్స్ దిస్ సైడ్ ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉంది అని. నేను నెక్స్ట్ సినిమాకి 100% వాళ్ళ ఇన్పుట్ తీసుకుంటా. నా పాయింట్ ఏంటంటే ఆ 20 మెంబర్స్ ఏ సినిమాలు నచ్చే చూసుకుంటా నెక్స్ట్ నేను. డెఫినెట్గా ఓకే వీళ్ళకి నచ్చాయా, మన దాంట్లో ఎందుకు లేదు అని నేను స్టడీ చేసుకుంటా ఆఫ్టర్ దిస్ థియేట్రికల్ రన్. ఇప్పుడు ఏదైనా ఒక రివ్యూ రైటర్ ఒక అభిప్రాయం చెప్పినప్పుడు ఎస్ నిజమే కదా, ట్రూ కదా అని అనిపించేటువంటిది ఉంటుంది. లేదా అతను అనుకున్నది అతని అభిప్రాయం తప్ప నాకేం సంబంధం లేదు, నేను వాట్ ఐ డిడ్ ఈస్ డిట్ అనేటువంటి ఒక అభిప్రాయం ఉంటుంది. నేను తీసుకుంటా, తప్పకుండా నేను రివ్యూ తీసుకుంటాను. ఆ స్లో పేస్ ఉందనే విషయం ఒప్పుకుంటారా మీరు? స్లో ఎందుకు ఉంది అని నేను చెప్తాను. డెఫినెట్గా స్లో ఉండొచ్చు, నేను కాదన్నాను. నేను బికాజ్ నేను ఇంక ఎమోషనల్ కనెక్ట్ అయ్యే సినిమాకి. ఇప్పుడు నేను జడ్జ్మెంట్ నాకు లేదు, మీరు చెప్పినప్పుడు మీ అందరూ ఓకే. బట్ నేను పర్పస్ ఆఫ్ ఇట్ ఏంటి అంటే నేను సెటప్స్కి టైం తీసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ థియేటర్ సీన్ ఉంటుంది ఓపెనింగ్లో, పిల్లోడు వెళ్ళి సినిమా చూస్తాడు. నెక్స్ట్ ఐస్ క్రీమ్ సీన్ ఒకటి ఉంటుంది. మీకు ఆ థియేటర్ సీన్ 90s కూడా మీరు రాజశేఖర్ గారు ఎందుకు రాటి సినిమాకి వస్తున్నాం అంటున్నాడు. పే ఆఫ్ సెకండ్ హాఫ్లో మనోడు వచ్చి వాళ్ళ తాతని థియేటర్ తీసుకెళ్తాడు. అది ఒక్క షాట్లో చెప్పా. ఇక్కడ నేను సీన్లా చెప్పా. మీరు నేను స్పీడ్గా చెప్తే మీకు పే ఆఫ్ హై రాదు కదా అంటున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదొక్కటి. అలా ఇంకోటి బర్త్డే సీన్ ఉంది. సో రాజశేఖర్ గారు చెప్తారు ఇట్స్ జస్ట్ అనదర్ బర్త్డే, డోంట్ వేస్ట్ యువర్ టైం అని. మనోడు వచ్చి బర్త్డేని సెలబ్రేట్ చేస్తాడు. అది సాంగ్లో చెప్పా. సో ఇది ఒకటి. అండ్ ఇంకోటి అన్వర్తో సీన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ కోచ్ చెప్తాడు నేను ఏదో ఒక రోజు నీ దగ్గర నుంచి ఛాంప్ అనిపించుకుంటా అని. అది సీన్లా పెట్టా. పే ఆఫ్ వచ్చి చిన్నగా ఎవరో ఛాంపియన్ అంటాడు. సో నేనేమన్నా మీకు సెకండ్ హాఫ్ అంతా బాగుంది అంటే నేను చేసిన సెటప్ స్ట్రాంగ్ ఉంది అంటున్నా. అది స్లో, ఎస్ మేబీ నేను కొంచెం స్పీడప్ చేస్తుండొచ్చేమో. ఇంకొకటి కూడా అనిపిస్తుంటుంది స్ట్రాటజికల్గా కూడాను. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ డల్ చేసి సెకండ్ హాఫ్ మనకి నిజంగా లెటెస్ట్ టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ బాహుబలి, యూనివర్సల్ కాబట్టి మనం దాని గురించి చెప్పుకోవచ్చు. బాహుబలి సెకండ్ పార్ట్ 2లో పొద్దున్న అక్కడికి వెళ్ళి వేరే రాజ్యానికి వెళ్ళి అక్కడ పందుల వేట, ఆ గొడవ, ఆ రాజ్యంలో ఇదంతా ఏంది ఎట్టిపోతుంది ఈ సినిమా అన్నంత ఇదే కనిపించుద్ది. వన్స్ అవతల వాళ్ళు దాడి చేసిన దగ్గర నుంచి ఇతను అటాక్ ఇస్తారు చూసారా, అక్కడ నుంచి అందుకున్న సినిమా లాస్ట్ ప్లేస్ దాకా ఒక స్పెల్ బౌండింగ్ పర్ఫార్మెన్స్ వెళ్తుంది. చాలామంది ఏంటంటే స్ట్రాటజికల్గా కూడా ఫస్ట్ హాఫ్ను కొంచెం డల్ చేసి క్లైమాక్స్ మీద బ్యాంక్ చేయటం అనేటువంటిది ఒకటి జరుగుతుంది. అలాంటి స్ట్రాటజీ అని ఫాలో అయ్యారు? స్ట్రాటజీ ఇంకా తెలియదండి నిజంగా, మనకు అది ఇంకా ఏం తెలియదు. నేను ఆనెస్ట్గా చెప్దాం అనుకున్నా. బట్ నేను రైటింగ్లో సెటప్స్ పే ఆఫ్ నేను చూసుకున్నా. నేను సీన్ లాగా చెప్దాం సెటప్స్ని అనుకొని చేసుకునే కాన్షియస్ డిసిషన్ అంతే. నేను ఈ స్ట్రాటజీ నిజంగా నాకు తెలియదు. మేము నెక్స్ట్ సినిమాకి ఏదైనా చూస్తా కానీ ఇప్పుడు నిజంగా తెలియదు. ఇప్పుడు ఈ సినిమా అనేటువంటిది ముగ్గురికి గేమ్ చేంజర్. శర్వానంద్కి శర్వానంద్ ఇప్పటిదాకా కూడా చాక్లెట్ బాయ్ క్యారెక్టర్స్, లవర్ బాయ్ క్యారెక్టర్స్, ఫ్యామిలీ బాయ్ క్యారెక్టర్ చేశాడు. ఇప్పుడు నో హీ హెస్ ఎంటర్డ్ ఇంటూ ఎ డిఫరెంట్ ఎరీనా. రాజశేఖర్ ఇప్పటిదాకా చేసినటువంటి క్యారెక్టర్స్ కానీ ఫస్ట్ టైం ఒక ఫాదర్ క్యారెక్టర్ చేయటం, ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఒక డిఫరెంట్ ఫ్రమ్ ద దిస్ థింగ్. తర్వాత యూ యాజ్ ఎ డైరెక్టర్ ఇప్పటిదాకా యూ హ్యావ్ డన్ అది స్పోర్ట్స్, ఇప్పుడు ఇది చేశారు. ఈ మూడు ఈ గేమ్ చేంజింగ్ అనేటువంటిది ఒక్కొక్కరికి ఎలాంటి ఫీచర్ ఈవెంట్ అంటున్నారు అనుకుంటారు? సో డెఫినెట్గా ఇంకా శర్వా గారికి అయితే ఆల్రెడీ 3 సినిమాలు రన్నింగ్లో కూడా ఉన్నాయి. భోగి అండ్ శ్రీను వైట్ల గారిది ఈజ్ లైక్ అంటే ఇప్పుడు శర్వా గారు కొంచెం అగ్రెసివ్ క్యారెక్టర్స్ కూడా చేయగలుగుతారు అనేది ప్రూవ్ అయింది ఈ సినిమాలో. బికాస్ ఆఫ్ హిస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఈజ్ లుకింగ్ సో
యంగ్ అండ్ హ్యాండ్సమ్ కనిపిస్తున్నాడు. అండ్ రాజశేఖర్ గారు కూడా క్యారెక్టర్స్ చేద్దామని ఫిక్స్ అయి ఉన్నారు. అంటే మంచి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఉంటే 100% చేశాను ఓపెన్గా తను కూడా చెప్పేశాడు. అండ్ నాకు అరే అబ్బాయి భలే తీసాడే టెక్నికల్గా అండ్ చాలా బాగా హ్యాండిల్ చేశాడు, ఇది ఈజ్ నాట్ ఈజీ ఫిలిం అని నాకు చాలా బాగా అప్రిసియేషన్ వచ్చింది. నాకు వీఆర్ హోపింగ్ ఈ ముగ్గురికి డెఫినెట్గా నాకు ఓకే, కానీ నన్ను నమ్మిన యాక్టర్స్కి వాళ్ళందరూ దే సో హ్యాపీ. ఈవెన్ మాలిక కూడా బాగా అప్రిసియేషన్ వచ్చింది. గ్లామర్ ఒక యంగ్ అండ్ ఆస్పైరింగ్ డైరెక్టర్ 2.5 years ఎంగేజ్ అయిపోవటం అనేటువంటిది ఇట్ ఇస్ బిగ్ ఛాలెంజ్. అండ్ వాట్ విల్ బి యువర్ నెక్స్ట్ థింగ్? ఇప్పుడు నెక్స్ట్ ఛాలెంజ్ ఎలా ఉండబోతుంది? అది ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అవుతుందా? అంటే ఫస్ట్ స్టార్ట్ చేసిన వెబ్ సిరీస్ స్పోర్ట్స్ బ్యాక్, ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్. అంటే స్పోర్ట్స్ స్పెషలిస్ట్ గా అలా అంటే బేసికల్లీ నేను చెప్పేదంటే హ్యూమన్ ఎమోషన్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను లవ్ స్టోరీ చెప్తున్నా, లవ్ స్టోరీ ప్లాన్ చేస్తున్నా, బట్ డిఫరెంట్ సెటప్ ఉంటుంది. అంటే ఐ మీన్ బ్యాక్ డ్రాప్ ఏదో కొత్తగా ఉంటుందండి. అంటే ఇప్పుడు ఎట్లా దీంట్లో స్పోర్ట్స్ ఉంది, అక్కడ ఒక బ్యాక్ డ్రాప్ ఉంటుంది, బట్ ఇట్స్ బిట్వీన్ ఏ బాయ్ అండ్ ఏ గర్ల్, మెచ్యూర్డ్ లవ్ స్టోరీ మీద నేను ఎంతవరకు వచ్చింది, ఏంటి అయిపోయిందండి. స్టోరీ నరేషన్స్ అయిపోయినాయి. ఐ థింక్ ఈ ప్రమోషన్స్ అంతా అయ్యాక అది స్టార్ట్ దట్. లవ్ సబ్జెక్ట్ అనగానే యూ హ్యావ్ టు గో ఫర్ సెర్చ్ ఫర్ ఏ న్యూ బాయ్ అలాంటిది కదండి, కొంచెం మెచ్యూర్డ్ డ్రామాని, యాక్షన్ ఉంటుంది. ఇట్స్ మోర్ ఆఫ్ ఎన్ ఒక నాకు ఫాదర్ అండ్ సన్ డ్రామా ఇప్పటివరకు చేసాం కదా, డిఫరెంట్గా ఉంటుంది ఆ సినిమా. ఎనీ లీక్స్? నో లీక్స్. ఎనీ బ్యానర్ లీక్ కానీ? బ్యానర్ దిల్ రాజు గారు అండి. దిల్ రాజు గారు ఒకటి ఆ సినిమా ముందే వాళ్ళు చూసేసి ఎడిట్లోనే. దిల్ రాజు గారు ఎప్పుడే ఎట్లా ఇదయ్యారు? ఇది రన్నింగ్ లో ఉండగానేనా? నేను సినిమా ఎడిట్లో చూసారు, తను ఎడిట్లో చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. శిరీష్ అన్న వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తారు సినిమా. ఓకే. సో సూపర్ ఇంప్రెస్డ్ వాళ్ళు. అప్పుడే నేను మాట్లాడు. సో ఐ ఆల్రెడీ నరేట్ చేశాను. ఓకే, దర్ వెయిటింగ్ ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ అయిపోతే స్టార్ట్ చేద్దామని. సో ఐ థింక్ నెక్స్ట్ మంత్ నుంచి అది స్టార్ట్ అవ్వదు. దిల్ రాజు గారిది ఇప్పుడు. మిగతా ఆర్టిస్టులు క్యాస్టింగ్ అది ఏమి ఫైనల్ అవ్వాలి? అంటే అది నా ప్రొడ్యూసర్ సైడ్ నుంచి వస్తే బాగుంటుంది. చాలా మంచి అవుట్పుట్ ఇవ్వగలరు అనేది ఫస్ట్ సినిమాలో ఇంత ఇది చేయటం అనేటువంటి చాలా గొప్ప విషయం. ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశారు. దాన్ని కూడాను చాలా డిఫరెంట్ యాంగిల్లో ప్రజెంట్ చేయటం అనేటువంటి గొప్ప విషయం. సరే, క్రిటిసిజం అనేటువంటి ప్రతిదానికి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే సినిమాలు అనేటువంటి వాటిని రివ్యూ రైటర్ కూడా కూర్చొని కావాలని ఏ సినిమాని కిల్ చేయరు. కొంతమంది డిఫరెంట్ రివ్యూస్ ఇచ్చారు, వాళ్ళ అభిప్రాయాన్ని హ్యావ్ టు ఆనర్. కానీ సినిమా పట్ల ఒక డైరెక్టర్కి ఉన్న డెడికేషన్ ఏంటి, అంకిత భావం ఏంటి, తీసుకున్న కంటెంట్ని ఎంత చక్కగా ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేయగలిగాడు, ఎక్కడ తప్పులు జరిగినాయి, ఎక్కడ ఎంత అద్భుతంగా చేయగలిగాడు. దట్ ఈస్ కాల్డ్ ఒక ప్లస్లను మైనస్లను చక్కగా విశ్లేషించగలిగితే ప్రాపర్. అది కొన్ని సినిమాలు ఉంటాయి అసలు అవుట్ ఆఫ్ ద బాక్స్ చీల్చి చెండాడినా సరే సంతృప్తి ఉండదు. అసలు అంత దారుణమైన ఏదో పిల్ల చేష్టలుగా కొన్ని సినిమాలు తీస్తుంటారు, కోనాను కోట్లు ఖర్చు పెట్టి. అలా కాకుండా రెగ్యులర్గా ఫెయిల్యూర్స్ ఉంటాయి. సినిమా అనేటువంటిది ఫెయిల్యూర్ లేకుండా 100 సినిమాలు వస్తుంటే 10% మన సక్సెస్ రేటు. మిగతా రెగ్యులర్గా జరిగేటువంటి ఇది ఏంటంటే ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈజ్ ఏ ప్లే. ఒకసారి గెలుస్తుంటాడు, ఒకసారి ఓడిపోతుంటాడు అంతా. అలాంటి సిచ్యువేషన్స్లో కూడాను సినిమా పట్ల మేకర్స్కు ఉన్నటువంటి డెడికేషన్ ఏంటి, ఆ సీరియస్నెస్ ఏంటి, హౌ మచ్ దే ఆర్ ఇన్ టు దట్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే యువర్ ఫిల్మ్ ఈజ్ ఏ రియల్లీ వండర్ఫుల్ అటెంప్ట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రియల్లీ కంగ్రాచులేట్ యూ అండ్ యూవీ క్రియేషన్స్ అండ్ పర్టికులర్లీ Sarva and to the entire team. All the best once again. Congratulations. Bye.